మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది గతంలో కూడా జరిగిందా? లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసుకున్నారంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జరుగుతుందా? లేకపోతే మన రాష్ట్రంలో మాత్రమే ఇలా జరుగుతుందా? మన స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, అంటే ఇప్పటికి 102 సంవత్సరాలు. అంటే మన స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. 1923లో ఉన్నాయి, తర్వాత 40లో వచ్చినాయి, తర్వాత 60లో వచ్చినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం ఎప్పుడూ చేయలే. అంతకుముందు రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ అనేక మంది ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు, అప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు ముఖ్యమంత్రిగా. కానీ ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనేది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయం. మిగిలిన రాష్ట్రాల్లో ఎప్పుడన్నా జరిగిందా అంటే, ఒకటి గోవాలో నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే ఎమ్మటనే ఉపసంహరించుకున్నారు, అదే ఒకటే ఒక కాలేజీకి. అలానే జార్ఖండ్ రాంచీ అని ఉంటుంది, ఆ రాంచీలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ లేఖలు రాసి మొత్తం సంతకాల సేకరణ అన్నీ చేసి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే దాన్ని ఉపసంహరించుకున్నారు. సో ప్రజెంట్ అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఇండియాలో లేదు. కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనేది ఈరోజు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టుకొని పోయింది భవిష్యత్తులో ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన తీసుకుంటున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజల మీద ఏదైతే భారం వేసేటటువంటి నిర్ణయం, వాళ్ళందరికీ నష్టం చేసేటటువంటి నిర్ణయం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలన్నింటినీ వెంటబెట్టుకొని ప్రజాక్షేత్రంలో దీని మీద గట్టిగా పోరాడతాం అనేది మాత్రం క్లియర్గా ఉంది మా ఎజెండా. గతంలో చాలా వరకు ప్రభుత్వ బాధ్యతలను ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మనకు నష్టమే కదా. 100% నష్టం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళు ఒక్కటే మెడికల్ కాలేజీలు ఒకటే అంటున్నాం మనం. పెద్ద ఆసుపత్రులు మనం అసలు మేజర్గా చెప్పాల్సింది, ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ వ్యక్తులు చేతికిస్తున్నారు, ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులు చేతికిస్తున్నారు. రేపొద్దున స్కూళ్ళు ఎవరైనా గ్యారంటీ అని నారాయణకి? ఎందుకంటే అవి కూడా మేము డెవలప్ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో డెవలప్ చేశాడు కదా, మిగిలిన స్కూళ్ళు ఉన్నాయి వాటిని కూడా ఇచ్చేస్తామంటే ఏంది? అట్లానే మీరు చూస్తే 22 టూరిజం హోటల్స్ని, రిసార్ట్స్ని ప్రైవేట్ పరం చేశారు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్, వీటిని కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చారు. 99 పైసలకు భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అమ్మేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటి? ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టం కదా. సంపద సృష్టించాల్సింది పోయి సంపదని తెలుగుదేశం బినామీలకి అమ్మేస్తున్నాడు. ఏది పావలాకో పరక్కో. ఇప్పుడు మీరు మెడికల్ కాలేజ్ చూస్తే 100 రూపాయలు ఎకరం. అంటే ఇప్పుడు హైయెస్ట్ మదనపల్లిలో 99.8 ఎకరాలు, అంటే దాదాపుగా 100 ఎకరాలు ఉంది మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మొత్తం అన్నీ కలిపి. సో 100 ఎకరాలని ఎకరం 100 రూపాయలు చొప్పునంటే సంవత్సరానికి మనకి 10,000 రూపాయలకు అమ్ముతున్నట్టు. 66 సంవత్సరాలు అంటే సంవత్సరానికి వచ్చేది కేవలం ప్రభుత్వానికి 10,000. మరి దాని ద్వారా వచ్చే ఆదాయం వరకు పోతుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుంది. పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంది 50 ఎకరాలు, అంటే 5,000. 5,000కో 10,000కో మెడికల్ కాలేజ్ అమ్మేయటమైంది. 100 రూపాయలు 99 పైసలకి 100 కోట్లు విలువ చేసే భూముల్ని దారాదత్తం చేయటం ఏంటి? ఏదన్నా గవర్నమెంట్ రిసార్ట్స్, ఇది టూరిజం అంటే ఆదాయం గవర్నమెంట్కి రావాలి. నువ్వు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తే ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తుంది. సో ఇట్లా అన్నీ ప్రభుత్వానికి సంబంధించి అన్నీ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కానీ వస్తున్నటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబితే ప్రభుత్వానికి రాదుగా సంపద. ప్రభుత్వ సంపద అంతా కోల్పోతున్నాం. ఒకటి తాకట్టు, లేదా 2 అమ్మేయటం. ఈ రెండే చేస్తుంది ప్రభుత్వం. సో దీనివల్ల భవిష్యత్ తరాలు ఇప్పుడు ఎంత నష్టపోతున్నామో ఇంకా రాను తరాల ఇంకా ఎక్కువ నష్టపోతారు. మన పిల్లలు, మన మనవాళ్ళు. సో అంతమంది నష్టపోతారు ఈ కార్యక్రమం వల్ల. అంటే 5 కోట్ల మంది ఇప్పుడున్న ప్రజలతో పాటు రేపు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల తరాలు కూడా నష్టపోతాయి ఈ ప్రైవేటీకరణ వల్ల అనేది క్లియర్గా కనపడుతున్న చంద్రబాబు నాయుడు గారు గుడ్డిగా ఏదైతే ఆయనకు డబ్బులు వస్తే చాలు అనేటటువంటి విధానంతో ఆయన అయితే అమ్మేస్తున్నాడు. దీన్నైతే ఎవడో కూడా యాక్సెప్ట్ చేయరు. సో లిక్కర్ స్కామ్ అనేది చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న వాదనలే. సో లిక్కర్ స్కామ్ అనేది నిజంగానే జరిగిందా, లేకపోతే రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే చెవిరెడ్డి గారిని కానీ ఇంకా చాలా అనుచరుల్ని అరెస్ట్ చేశారు? నేను సింపుల్గా అడుగుతున్నా, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని అమ్మి మద్యం సేల్స్ తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే లిక్కర్లో స్కామ్ ఎలా జరిగిద్ది? సింపుల్ పాయింట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము ఏ కొత్త డిస్టిలరీ మేము తీసుకురాలా, ఏ కొత్త బ్రాండ్ మేము తీసుకురాలా, ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా లాభం చేకూర్చేలాగా పనిచేయాల.
స్కామ్ ఎట్లా జరిగిద్ది? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే స్కామ్ జరిగిద్దా, ప్రభుత్వం చేస్తే స్కామ్ జరిగిద్ది? ఇప్పుడు వాళ్ళు చెప్పే మెడికల్ కాలేజీలోనే ఉంటాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉంటే బాగుంటుందంట, ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే బాగుంటుందంట. సేమ్ ఇప్పుడు మధ్యాహ్నం కూడా వాళ్ళు అదే, ప్రభుత్వం అమ్మితే అంటే స్కామ్ జరిగిద్దంట, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామ్ జరగదంట. అంటే అక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళది. లిక్కర్లో మేమున్నప్పుడు సేల్స్ని బాగా తగ్గించాం, తాగొద్దని చెప్పాం. మద్యం ఆరోగ్యానికి హానికరం కాబట్టి తాగకూడదని చెప్పి దాన్ని కంట్రోల్ చేసాం. సో ప్రభుత్వం కొద్ది రేట్లు పెంచింది, ఆదాయాన్ని ప్రభుత్వానికి ఎక్కువ వచ్చేటట్టు చేయగలిగాం. 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు 5 సంవత్సరాల్లో వచ్చింది 70,000 కోట్ల ఆదాయమే. మేము ఉన్నప్పుడు ఆదాయం పెరిగింది. మరి స్కామ్ ఎట్లా జరిగిద్ది? ఏది బుద్ధి అది ఈరోజు మిథున్ రెడ్డి గారు అంటారు, రేపొద్దున చెవిరెడ్డి అంటారు, ఇంకో రోజు ధనంజయ రెడ్డి, ఇంకో రోజు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో రోజు బాలాజీ గోవిందప్ప, ఇంకో రోజు అంతా రాజకేశ్వరెడ్డి చేశాడు, ఇంకో రోజు అంతా బిగ్ బాస్, ఇంకో రోజు సద్దల భార్గవ రెడ్డి, ఇంకో రోజు అనిల్ రెడ్డి, ఇంకో రోజు సునీల్ రెడ్డి. ఇలా బొంద. ఒకరోజేమో అదేంటి బెంగళూరులో నేల మాలిగల్లో ఉన్నాయి డబ్బులు అంటారు, ఒకరోజేమో తాడేపల్లిలో ఉన్నాయి అంటారు, ఇంకో రోజేమో అంతా అదేంటి ఎలక్షన్స్కి పనిచేశారని రాస్తారు. ఓ రోజు అదే ఆటలో డబ్బులు 12 కోట్లు అట్లానే 11 కోట్లు అట్లానే ఉన్నాయి, 12 అట్టపెట్టలో దాచిపెట్టారని మనం ఇదిగో పట్టుకున్నామని చెప్పి ఆడ దొరికిపోతారు. ఇంకో రోజేమో ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టామని రాస్తారు, ఇంకో రోజేమో ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేశారు, ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి ఈ లిక్కర్ బిజినెస్ అక్కడ మళ్ళీ లిక్కర్ చేశారని రాస్తారు. అసలు దేన్ని వాళ్ళు రాస్తున్నారు ఏందో వాళ్ళకి తెలియదు. ఒకరోజేమో అంతా షెల్ కంపెనీల్లో ఉందంటారు. సో ఇట్లా రోజుకు ఒక కట్టు కదల్లి అసలు విషయాలన్నీ డైవర్ట్ చేయాలి. ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగిపోయిందని చూపించి దాని చుట్టూతో డైవర్ట్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో, సో ఇక్కడ ఏదో ఒక కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఇరికించాలి, ఈ తాపత్రయం తప్ప అక్కడ ఏం లేదు. లిక్కర్లో అసలు కుంభకోణం అనేది జరగల, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందనే దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు. లిక్కర్లో చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇసుక మీద బెయిల్ మీద బయట ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఏదైతే ఫైబర్ నెట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు, అమరావతి భూములు దాంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు. మరి ఇన్ని కేసుల్లో బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా మీద కేసులు పెట్టి ఏదో ఏదో జరిగిపోయిందని చూపించాలని ప్రయత్నం చేస్తే ఎవడు నమ్ముతాడు? మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాం వాళ్ళకి ఒకటే, 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు ఎంటైర్ మద్యం పాలసీల మీద, ఎంటైర్ మద్యం అమ్మకాల మీద, ఎంటైర్ బ్రాండ్ల మీద, ఎంటైర్ డిస్టిలరీల మీద, అన్నిటి మీద సిబిఐ విచారణ చేయించండి, మేము సిద్ధం. మా హయాంలో మీ హయాంలో అన్నీ. అప్పుడు ఎవరు చేశాడు కుంభకోణం తెలిసిపోయింది కదా. అప్పుడు మీరు చేశారా మేము చేశారా? మరి ఎందుకు ఇట్లా? లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణ వేద్దాం. సిఐటి సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, అది సిఐటి. దాన్ని పెట్టుకొని మీరు ఏదో మా మీద కుంభకోణం జరిగింది అది జరిగిందంటే ఎవడు నమ్ముతాడు మీది? మరి కుంభకోణం జరిగి ఉంటే సంవత్సరం అయింది కదా, ఏడున్నాయి, ఎందుకు పట్టుకోవాలా? ₹1 ఈ డబ్బులని చెప్పి ప్రూవ్ చేశారా? ఏడో మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న 4 కోట్లు 3 కోట్లు దాన్ని సీజ్ చేసేసి అది ఈ డబ్బులు అంటే ఎట్లా? సో లిక్కర్లో మా హయాంలో ఎటువంటి కుంభకోణం జరగల. వీళ్ళు పెట్టింది తప్పుడు లిక్కర్ కేసు. కావాలంటే వీళ్ళకి ఏం కావాలన్నా కూడా సమాధానం చెప్పడానికి మేము రెడీ. సూపర్ 6 అనేది ఇప్పుడు ప్రస్తుతం సూపర్ హిట్ అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? ప్రజలు చెప్పాలి కదా హిట్ అయిందా ఫట్ అయిందా. ఎవరికాడ డబ్బా కొట్టుకుంటే ఎట్లా? సో చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6 హిట్ అయిందని ఎవరన్నా ప్రజలు చెప్పారా? సూపర్ 6 అంటే ఏంటి? 6 పథకాలు. ఈ 6 పథకాలతో పాటు మీరేం చెప్పారు? 143 హామీలు కూడా ఇచ్చారు. దాంతోపాటు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ సంక్షేమ పథకాన్ని మేము ఆపం. వీటితో పాటు ఈ సూపర్ 6 మళ్ళీ ఇంకో 143 అని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల్లో ఏది మీరు కంటిన్యూ చేశారు? చేయూత లేదు, ఆసరా ఆగిపోయింది, నేస్తం ఆగిపోయింది, కాపు నేస్తం ఆగిపోయింది, లా నేస్తం ఆగిపోయింది, విద్యా దీవెన ఇప్పుడు 6 బకాయిలు, వసతి దీవెన లేదు 2 సంవత్సరాల నుంచి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు మొత్తాన్ని నీరుగా చేశారు. మీరు దాంతో పాటు మీరు ఇస్తాననే ఇవ్వాల అంటే ఉన్నది పోయింది, ఇస్తానన్నది పోయింది. ఈ రెండు పోయి సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు? సూపర్ 6లో నిజంగా ఇచ్చారా? సూపర్ 6లో మొట్టమొదటి పథకం ఏంటి? నీకు 15,000 పథకం. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తూ ఉంది. 2024లో ఒక్కరికన్నా మీరు 15,000 ఇచ్చారా? గుండు సున్నా. 2025లో 2వ సంవత్సరం 15,000 ప్లేస్లో కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 10,000, కొంతమందికి 13,000, కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 13,000. 2వ సంవత్సరంలో ఒక్కరికి కూడా 15,000 రాలేదు కదా 2వ సంవత్సరంలో. ప్లస్ 20 లక్షల మంది కోత వేశారు కదా. మరి సూపర్ 6లో ఒకటి ఫట్ కదా, నీకు 15,000 ఫట్ అయింది.
2 నీకు 18,000 ఆడబిడ్డ నీది. మొదటి ఏడాది గుండు సున్నా, ఒక్కల కూడా ఇవ్వాల. 2 కోట్ల మంది ఉన్నారు మహిళలు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ నెలకు 1,500 చొప్పున 18,000 ఇస్తా అన్నాం. మొట్టమొదటి ఏడాది గుండు సున్నా, ఒక్కలకి ఇవ్వాల. రెండో ఏడాది గుండు సున్నా, నీకు 18,000 పథకంలో ఎవరికి రాలా. ఆ పథకమే స్టార్ట్ చేయాల. సూపర్ హిట్ అయింది పథకమే స్టార్ట్ చేయకుండా. నెంబర్ 3, నీకు 20,000 రైతన్నకి, అన్నదాత సుఖీభవ. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రైతు భరోసా పథకాన్ని పేరు మార్చారు. మొట్టమొదటి ఏడాది రైతులకి 20,000 ప్లేస్లో 0. రెండో ఏడాది 20,000 ప్లేస్లో 7 లక్షల మంది కోత వేశారు. 14,000 ఇస్తా అన్నారు. అంటే 6,000 కోత. 6,000 కోత, 7 లక్షల మంది రైతులకు కూడా కోత, మొత్తం 0. వాళ్ళకి అసలు ఏం లేదు, తగ్గించేశారు. సో రెండో ఏడాది 14,000, 20,000 ప్లేస్లో 14,000 అన్నారు. ఆ 14,000 5,000 ఇచ్చారు. హిట్టా? నెంబర్ 3 కూడా ఫట్టు. నెంబర్ 4, నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, నెలకు 3,000 చొప్పున. మొట్టమొదటి ఏడాది గుండు సున్నా, రెండో ఏడాది గుండు సున్నా, ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల. హిట్ ఎట్ అయినట్టు. నెంబర్ 5, 3 గ్యాస్ సిలిండర్లు, 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మీరు 80 లక్షలు 90 లక్షల మందికి ఇస్తున్నామంటున్నారు, ఇచ్చామంటున్నారు. అది క్లారిటీ లేదు, ఇంకా డబ్బులు పడలేదు. మొట్టమొదటి ఏడాది ఒకటే సిలిండర్. సో మరి ఎట్ట హిట్టు? నెంబర్ 6, ఉచిత బస్సు ప్రయాణం. అన్ని బస్సుల్లో ఉందా? అన్ని ఊర్లకు ఉందా? ఇప్పుడు మీ ఊరు నుంచి ఏదో మీ ఊరు మీ జిల్లా లాస్ట్ బోర్డర్కి వెళ్తానికి ఉందా? కనీసం జిల్లాలోనే ఉచిత బస్సు ప్రయాణం లేదు. జిల్లా మొత్తం తిరగడానికే, జిల్లా మొత్తం తిరగడానికే పల్లె వెలుగు బస్సు ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళదుగా. అది వెళ్ళేది 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు హైయెస్ట్. మరి ఎక్కడ ఉచిత బస్సు ప్రయాణం? 2 బస్సులకి ఇచ్చి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు అంటే అది ఎట్లా హిట్ అయినట్టు? సో 6 ఫట్టు. సో మోసం చేసావు నువ్వు. చేసి హిట్ అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నావు అంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎవడన్నా ఇస్తే సంబరాలు చేసుకుంటాడు, ఇవ్వకుండా సంబరాలు చేసేటటువంటి వ్యక్తి నువ్వే. ఎవడన్నా మనం పాస్ అయితే సంబరాలు చేసుకుంటాం, ఫెయిల్ అయినా కూడా పాస్ అయ్యామని సంబరాలు చేసుకునేవాడిని ఏమంటారు? ఏదన్నా మొన్నన్నా మోసం చేస్తున్నాడు అనుకోవాలి, వాళ్ళన్నా తేడాగా ఉన్నారని అనుకోవాలి. ఈ రెండిట్లో ఏదనేది వాళ్ళే డిసైడ్ అవ్వాలి.